అమ్మా, మేమంతా ఇలా బాధపడుతుంటే నువ్వు సైలెంట్గా ఉంటావేంటి? నీకు మీ అక్క అంటే ప్రేమ ఉండొచ్చేమో కానీ మరీ అతి ప్రేమ ఉండకూడదమ్మా. ఆవిడేమో రేఖ మేడం ఏం చేసినా సైలెంట్గా ఉన్నట్టే, పెద్దమ్మ ఏం చేసినా నువ్వు మౌనంగానే ఉంటున్నావు. మీ ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. రేయ్ ఊరుకోరా. ఏంటని ఊరుకునేది? అమ్మ తలుచుకుంటే నిమిషంలో అంతా సెటరేట్ అవుతుంది. ఏంటి జగదీశ్వరి ఆలోచిస్తున్నావు? అమ్మా జగదీశ్వరి, రాజేశ్వరి గురించి నువ్వేమీ ఆలోచించకుండా నువ్వు చేయాల్సింది చేసేసి. రాజేశ్వరి సంగతి నేను చూసుకుంటాను. ఏంట్రా, నేను నిజమే చెబుతున్నాను. పెదనానా, భార్యలంటే భయపడి వాళ్ళ ముందు నోళ్ళు ఎత్తని వాళ్ళు ఇంటికి ఇద్దరుంటారు. నువ్వు ఒక్కడవే అన్నట్టు ఎందుకు భుజాలు అడుగుకుంటావు? శ్రీరామ్ ఇంకా బాధపడుతుంటే నేను మౌనంగా ఉన్నానేంటే అనుకుంటున్నారా? ఈ మౌనం తుఫానుకు ముందొచ్చే ప్రశాంతత లాంటిది. చూస్తూ ఉండండి. దాని నోరు ముయించడమే కాదు, అది అసలు మన ముందే లేకుండా చేస్తాను. జస్ట్ 1 or 2 days అంతే. ఇప్పటి నుంచే దానికి పతనం ప్రారంభమైంది. ఆ పని చేయండి అత్తయ్య. పిల్లల దిగులు ఎక్కువైపోయింది నాకు. అది ఏ క్షణాన ఏం చేస్తుందో అని భయంగా ఉంది. నీకేం భయం లేదమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? అమ్మా జగదీశ్వరి, రాజేశ్వరికి ఏదైనా చెప్పేదుంటే చెప్పు, ఇప్పుడే చెప్పేస్తాను. ఏం అవసరం లేదు బావగారు, రేపటి నుంచి మీరే చూస్తారు కదా. అవునత్తయ్య, అసలు రేఖ అనేది లేకుండా మనమే ఉండడం అనేది ఊహించుకుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నీకే అంత థ్రిల్లింగ్గా ఉంటే అన్నయ్యకి ఎలా ఉంటుందో ఆలోచించు. నాన్నగారిని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది ఇది? బొత్తిగా దీనికి శ్రద్ధ లేకుండా పోయింది. ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి. బండి వెనక బండి కాదే, నీ కాళ్ళు చేతులు విరగొట్టి ఒక మూల పడేస్తాను. ఎక్కడికి పోవు. ఏమైంది అత్తయ్య? ఏమవడమేంటే, అసలు నీ కొడుకుని ఎప్పుడైనా ఎత్తుకోవడం చూసేనటే? ఇలా ఎత్తుకోగానే తీసుకోండి అత్తయ్య మీ నాన్నగారిని అని నాకు ఇచ్చేస్తావు. ఇప్పుడేమో ఒంటరిగా వదిలేసావు. నువ్వున్నావు కదా అత్తయ్య, వాడు నీ దగ్గర అయితే ఏడవకుండా ఉంటాడు. అవును నిజమేనే, నిన్ను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. అసలు నువ్వు ఎత్తుకోగానే అలా ఏడుస్తాడేంటే? గిల్లితే ఏడవడా ఏంటి? అదే అత్తయ్య, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆ తింగర్దాని కూతుళ్ళని ఎత్తుకుంటే వాళ్ళు అస్సలు ఏడవరు. భలే విచిత్రంగా ఉంది కదా అత్తయ్య. నీ మొహంలా ఉంది. అసలు వాళ్ళైనా బయటికి పంపాలి, లేదా నిన్నన్నా బయటికి పంపాలి. లేకపోతే నీకు నాన్నగారి కంటే ఆ సంత ఎక్కువయ్యారు. అబ్బే అదేం లేదత్తయ్య. రేపటి నుంచి అసలు వాళ్ళ జోలికే వెళ్ళను. నేనెందుకు వెళ్తాను? నాకు రామకోటయ్యే ముఖ్యం. ఇప్పుడు ఎత్తుకుంటానే, ఎత్తుకుంటాను. ఇప్పుడు ఎందుకు ఎత్తుకుంటున్నా? నువ్వే కదా అత్తయ్య ఎత్తుకోమన్నావు. నీకు అసలు బుర్రా బుద్ధి ఏమీ లేవే. హాయిగా నిద్రపోతున్న వాడిని ఎత్తుకొని నిద్ర పాడు చేస్తానంటావు. చిచి, ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో. తెలియకపోతే కదా తెలుసుకోవడానికి. అయ్యో, నానా, ఓ మంచి స్టిల్ ఇవ్వండి. సల్మాన్, నువ్వు కూడా. ఏంటది? రాముడు భీముడు స్టిల్ కాదు, సీతమ్మ వాకిట్లో స్టిల్ ఇవ్వండి.
ఆ, అదే సూపర్. ఆ? లేక అక్షరేది? వస్తున్నారు అత్తయ్య. ఆ, మళ్ళీ రా. వచ్చేసాం అత్తయ్య. శ్రీరామ్, వీళ్ళిద్దరిని కూడా పిల్లలతో కలిపి ఒక మంచి ఫోటో తీ. అలాగే. వెళ్ళండి. ఇంకో ఫోటో. అన్నయ్య రండి రండి. రండమ్మా. ఆ, పిల్లల్ని ఇటు తిప్పండి. ఓకే. చూడు చూడు అటు చూడు అటు చూడు. ఏంటి జగదీశ్వరి ఇది? ఏమీ లేదక్క, అమెరికాలో శైలు ఉంది కదా, ఉమ్, తను పిల్లల ఫోటోలు తీసి మెయిల్ చేయమని చెప్పింది. అందుకనే నువ్వు కూడా వెళ్ళి బాబుని తీసుకుని ఒక ఫోటో దిగు. వద్దులే జగదీశ్వరి, వాళ్ళకి వీళ్ళకి పంపడం ఎందుకు? నాన్నగారికి దిష్టి తగులుతుంది. అదేంటక్క అలా అంటావ్? ఫోటో అంటే జ్ఞాపకం. రేపటి రోజున పిల్లలు కూడా ఆ ఫోటో చూసుకుని చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. హా, ఏం థ్రిల్లింగ్ గా ఉందండి. తొందరగా ఈ ఫోటోలు గోలేదో కానిస్తే మీకొక అద్భుతమైన సినిమా చూపిస్తాను. త్వరగా కానివ్వండి. ఏయ్, నీకేం పని పట్టలేదే? ఇప్పుడేం సినిమానే? ఇది మామూలు సినిమా కాదత్తయ్యా, మన ఇంటి కథ, జరుగుతున్న కథ. అమ్మా, అయిపోయాయి అంతేగా? తీసింది చాలే. ఈ ఫేసుల్ని చూసి దడుచుకుంటారు గాని ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. మాటలెప్పుడు ఉండేవేనే. ఇదిగో నేడే చూడండి, ఉదయమాటతో బ్రహ్మాండమైన విడుదల. నీకే కదనయ్య, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవ్వరికి ఆవిడ్ని పల్లెత్తు మాట అనే దమ్ము లేదు. ఏంట్రా మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడతావెందుకు? అవునరా, ఆఫ్టర్ ఆల్ ఆ రేక్ గురించి. ఊరుకోనానా, ఆఫ్టర్ ఆల్ అంట ఆఫ్టర్ ఆల్. ఏ మరి ఆఫ్టర్ ఆల్ అయితే ఆవిడ అన్ని దారుణాలు చేస్తుంటే ఏం అనలేకే కదా. దాన్ని తన్ని తరమేయడం 2 నిమిషాలండి. కానీ రాజేశ్వరి అత్తయ్య మొహం చూసే వదిలేస్తున్నాం. అది తింగర్దానా అంటుంటే ఇక నేను తందానా అనాల్సిందేనా? దాని నోరు మోయించలేవా? అవునరా, నువ్వంటే మొగుడివి, ఏదో అనిందే అనుకోవచ్చురా. కానీ నేను మావయ్యని, నన్ను పట్టుకుని కిష్టమూర్తి అంటుంది ఏమిట్రా? చూస్తూ ఉండండి, దాని నోరు ముయించడమే కాదు, అదసలు మన ముందే లేకుండా చేస్తాను. ఏంటే తందానా అనక ఏం చేస్తావేంటి? ఆ? తంతావా? ఏంటి వేఫే, ఓ తెగగించుకుంటున్నావు? ఉన్నమాట అంటే అంత ఉలికెందుకో? ఏంటి జగదీశ్వరి ఇది? ఒంటరి దాన్ని చేసి దాని మీద ఇంత కుట్ర చేస్తారా? ఏ ఆవిడగారు రోజు చేసేది అదేగా, అప్పుడు కనిపించలేదా తప్పు? ఇప్పుడెలా కనిపించింది పెద్దమ్మా? నువ్వు నోరు మీరా.
ఎందుకు ముయ్యాలి పెద్దమ్మా? ఏ అవును ఒక్క మాట అంటే మా మీద తారాజోలా ఎగురుతున్నావు, మేము అనకూడదా? ఎందుకు అనకూడదు? 100% అనొచ్చు. ఏంట్రా అనేది? మా నాన్నని కన్నా తల్లి రాది, దానికనే హక్కు ఉంది. మంచిదక్క అనమను, నిన్నంటే నువ్వు పడు, అంతేకాని మమ్మల్ని అనే హక్కు నీ కోడలికి లేదు. ఇది గుర్తుంచుకుంటే మంచిది. గుర్తుంటాయండి, అన్నీ గుర్తుంటాయి. చూశారు కదా అత్తయ్య, నాకు ఈ ఇంట్లో ఏ రేంజ్ ఇమేజ్ ఉందో కళ్ళారా చూశారు కదా. ఏం బ్రతుకున్నది, మొగుడున్నా లేనట్టే, కొడుకున్నా లేనట్టే. అదేంటి, నీ కొడుకున్నాడు కదే. అదే అత్తయ్య, వాడు మీ నాన్నగారు అంటున్నారు కదా. నాకు సవతి తప్ప అందరూ లేనట్టే. ఊరుకో రేఖ. ఇప్పుడు ఎవరెలాంటి వాళ్ళో తెలిసింది కదా, ఇప్పటికైనా తెలుసుకొని మసులుకో. సారీ జగదీశ్వరి, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. చిచి, ఛీ! చూశారు కదా మన తడాక, షాక్ అయిపోయారు కదూ. దెబ్బ దెబ్బకి ఒక్కొక్కరికి చెమట్లు పట్టేశాయి కదూ. మాకెందుకు చెమట్లు పడతాయి? ఉన్న మాటే అన్నాం, దానికి మేమెందుకు భయపడాలి? అబ్బా చా, ఈ బిల్డప్లే వద్దు, లోపల భయపడిపోతు. నీకెవరు భయపడేది? భయంతో వణికిపోయే టైము దగ్గర పడింది నీకు. ఇంకా సరిగ్గా 24 గంటల టైం ఉంది నీకు. పైనుంచి ఆ దేవుడు దిగొచ్చినా ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడేదో సంబరపడిపోతూ మాకు వీడియో చూపించావే, అది నిజం కావడానికి సరిగ్గా 24 గంటల టైం ఉంది. ఇక గంటలు లెక్క పెట్టుకో. ఇంతకాలం మా అక్కని చూసి ఆగాను, ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. లేక ఫొటోస్ అన్ని మెయిల్ చేయమ్మా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు భాగ్యం? సబ్బులైపోతేను మన షాప్కి వెళ్ళి తీసుకొచ్చానమ్మా. మన షాప్ ఎప్పుడు మార్చారు భాగ్యం? మన షాప్ మార్చడం ఏంటమ్మా? మార్చలేదే, పక్కనే ఉంది కదా. మరి పక్క షాప్కి వెళ్ళి రావడానికి ఇంత టైం పట్టిందేంటి? అది అమ్మా. సర్లే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ముందు స్నానాలు చేయించు. ఇంతకీ ఎవరు చేయించుకుంటారు ఇద్దర్లో? అక్కకి చేయిద్దామా నీకా? సరే, ఫస్ట్ చెల్లికి చేయించి ఆ తర్వాత అక్కకి. ఇదిగో భాగ్యం. ఆగు. ఏంటే, నీకేమైనా మతిగాని పోయిందా? ఒకసారి చెప్తే అర్థం కాదా? ముందు రామకోటయ్యకి చేయించాలన్న సంగతి మర్చిపోయావా? ఏంటమ్మా, ఇంకా స్నానాలు చేయించలేదా? భాగ్యం, ముందు తీసుకెళ్లి స్నానం చేయించు. అవసరం లేదు, ముందు రుక్మిణికి చేయించు భాగ్యం. వాళ్ళకంత భాగ్యం లేదు కానీ ఇదిగో బాబుని తీసుకెళ్లి స్నానం చేయించు. భాగ్యం, అనవసరంగా టైం వేస్ట్ చేయకు, ఈ పాపని తీసుకువెళ్ళు. బాబుని తీసుకెళ్ళవే. ఓ జమానా బదల్ గయా. అర్థం కాలేదా? ఆ రోజులు పోయాయి. ఇక నీ మాట భాగ్యం కాదు కదా, పెంపుడు కుక్క కూడా వినదు. చూస్తావా? ఏయ్, దాంతో ఏంటి మాటలు? ఏ భాగ్యం, బాబుని తీసుకెళ్ళు. అమ్మా భాగ్యం, చెప్పండి అయ్యారు. పాపలకి వీపు మీద ఏవో దద్దుర్లొచ్చాయి, అవేంటో చూసి పాపలకి స్నానం చేయించు. ఏమయ్యా, వేళాకులంగా ఉందా? మా నాన్నగారిని కాదని. అత్తయ్య, అనవసరంగా పెద్దవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకండి. ఇది చాలా చిన్న విషయం. ఇక్కడ ఎవరైనా సరే మన మాట వినాల్సిందే.
ఏదో అంకెలు లెక్కలు తెలుసు కదా అని 24 గంటలు 36 గంటలు అని చెప్పగానే సరిపోదు. ఏ భాగ్యం, తీసుకోవే. నిన్నేనే వినిపించట్లేదా? అయ్యో ఎంత మాటమ్మా, కమ్మగా వినిపిస్తుంది. కానీ మీ మాట నేను విందల్చుకోలేదమ్మా. ఇటివ్వండి అమ్మా పాపని. భాగ్యం, ఏంటే నా మాటకే ఎదురు తిరుగుతున్నావా? చూడండమ్మా, ఈ అమ్మగారు పిల్లలకి స్నానం చేయించమని జానకమ్మ గారు నన్ను పంపించారు. అంతేకాని మీ పిల్లడికి చేయించమని కాదు. ఏంటే మా నాన్నగారిని పట్టుకొని పిల్లోడని మర్యాద లేకుండా పిలుస్తున్నావు? మీకు నాన్నగారు ఏమోనమ్మా, నాకు మాత్రం పిల్లాడే. భాగ్యం, ఎవరో ఏదో చెప్పారని రెచ్చిపోతున్నావేమో, తరువాత చచ్చిపోతావు. నాకెవరూ ఏమీ చెప్పలేదమ్మా. మీ అబ్బాయికి ముందుగా స్నానం చేయించాలంటే వేరే ఎవరినన్నా చూసుకోండి. అంతేగాని ఫ్రీగా ఫెనాయిల్ వస్తుందని తాక్కండి. మీ ప్రాణం మీదకే వస్తుంది, నా ప్రాణం పోవటం కాదు. ఒసై భాగ్యం, నీ సంగతి ఇప్పుడే చెప్తానే. నువ్వుండవే. ఏంటి జగదీశ్వరి, అలా నిలబడి చూస్తావేంటి? ఇదే నేను మాట్లాడుతుందా వింటున్నావు కదా? నేనేం చెప్పనక్క, అక్షర నీ కోడలే, ఆ పిల్లలు నీ మనవరాళ్లే, ఆ పెద్దనాన్నగారు కూడా నీ మనవడే. అందుకని నువ్వే తెలుసుకోక్క. ఏనన్నా, అంతే కదా? నువ్వేదంటే అదే అమ్మా. ఏమంటావు నాన్న? ఇంకా అనేది ఏముందిరా? ఇదిగా మా భాగ్యం, త్వరగా వెళ్ళి పిల్లలకి స్నానాలు చేయించు. వీళ్ళ సోది మాటలతోటి వాళ్ళకి లేట్ అవుతుంది. అలాగేనయ్యా. త్వరగా పిల్లలకి స్నానాలు చేయించండి. అలాగేనండి, ఇవ్వండి అమ్మా. ఓ లేదమ్మా, లేదు. చిన్ని కన్నా వెళ్ళమ్మా. ఇటీవే ఎవరో చేయించడం ఏంటి? నేనే చేయిస్తాను. పద వెళ్దాం. ఏంటి భాగ్యాన్ని వీళ్ళు ఎలా మేనేజ్ చేశారు? దీని వీక్ పాయింట్ నా దగ్గరున్నా భయపడట్లేదేంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. పదండి అత్తయ్య.